హలో గైస్, నా పేరు మైథిలి వెంకట. మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. బేసిక్గా ఈ టాపిక్ గురించి ఎప్పటి నుంచో వీడియో చేద్దాం అనుకుంటున్నా, కానీ కుదరలేదు. అండ్ ఫైనల్గా ఇప్పుడైతే ఈ వీడియో చేస్తున్నా. హనుమాన్ సినిమా గురించి మనకు అందరికీ తెలిసిందే. సంక్రాంతికి రిలీజ్ అయ్యి ఎంత పెద్ద సెన్సేషనల్ హిట్ అయిందో మనకు అందరికీ తెలిసిందే. ఈ సినిమా అంత భారీ స్థాయిలో హిట్ అవ్వడానికి, అంత అద్భుతంగా కలెక్షన్స్ రావడానికి ఒకటి, ఈ సినిమాలో కంటెంట్ అందరికీ బాగా నచ్చింది. రెండోది, హిందీ సైడ్ అంత అద్భుతమైన కలెక్షన్స్ రావడానికి వన్ ఆఫ్ ద మేజర్ రీజన్ ఏంటంటే, అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి ఎగ్జాక్ట్గా 10 రోజుల ముందు ఈ సినిమా అనేది రిలీజ్ అవ్వడం. బేసిక్గా భారతదేశం మొత్తం అయోధ్య రామ మందిరం గురించి మాట్లాడుకుంటూ ఉంది కదా. సో ఆ టైంకి ఈ సినిమా రావడం అనేది ఈ సినిమా మీద ఉన్న బజ్ని ఇంకొంచెం పెంచింది. ఈ సినిమా కలెక్షన్స్ కూడా కొంచెం పెంచింది. సో ఇప్పుడు ఈ వీడియోలో ఈ హనుమాన్ సినిమా యొక్క ఫ్యూచర్ ఏంటి, జై హనుమాన్ సినిమా ఎప్పుడు వచ్చే ఛాన్స్ ఉంది, ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు, జై హనుమాన్ ముందు వస్తుందా, అధీరామ్ ముందు వస్తుందా, ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫర్దర్గా ఎలా ఉండబోతుంది, అండ్ ఆ తర్వాత ఈ హనుమాన్ సినిమా యొక్క ప్రస్తుతం ఉన్న కలెక్షన్స్ ఎంత, అండ్ లాంగ్ రన్లో ఇంకెంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే ఇప్పటికే థియేటర్స్లో ఆడుతోంది ఈ సినిమా. సో ఎంతవరకు వచ్చే అవకాశం ఉంది, ఇవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో పూర్తిగా డిస్కస్ చేద్దాం. అయితే హనుమాన్ సినిమాకి సంబంధించిన ఫ్యూచర్ గురించి తెలుసుకోవడానికి ముందు, అలాగే దానికి సంబంధించిన కలెక్షన్స్ గురించి తెలుసుకోవడానికి ముందు మీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం చెప్పాలి. అదేంటి అంటే, ఈ అయోధ్య రామ మందిర నిర్మాణం జనవరి 2024లో జరుగుతుందని 2017వ సంవత్సరంలోనే ఒక ఆస్ట్రాలజర్ ప్రిడిక్ట్ చేసి చెప్పడం జరిగింది. సో బేసిక్గా అది విన్నప్పుడు నాకు చాలా ఆశ్చర్యంగా అనిపించింది. అంటే ఎవరైనా సరే అంత ఎగ్జాక్ట్గా, అంత యాక్యురేట్గా ఫ్యూచర్ని ఎలా చెప్పగలరు, ఎలా ప్రిడిక్ట్ చేయగలరు? సో బేసిక్గా ఈ విషయం నాకు చాలా అంటే చాలా ఎగ్జైటింగ్గా అనిపించింది, చాలా సర్ప్రైజింగ్గా అనిపించింది. అండ్ దీని గురించి తెలిసిన తర్వాత ఓకే, మన లైఫ్లో కూడా ఫ్యూచర్లో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు కదా అనే కైండ్ ఆఫ్ క్వశ్చన్ వచ్చింది. అంటే ఆబ్వియస్లీ ఇలాంటిది ఒకటి జరిగింది అన్నప్పుడు మీకు కూడా అదే థాట్ వస్తుంది, మీ లైఫ్లో ఏం జరగబోతుంది ఫ్యూచర్లో, అండ్ మీకు ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురు కాబోతున్నాయని మీకు కూడా తెలుసుకోవాలని ఉంటుంది కదా. సో అదే కైండ్ ఆఫ్ క్యూరియాసిటీ నాకు కూడా వచ్చింది. నా గురించి నాకు తెలుసుకోవాలనిపించి నేను ఏం చేశానంటే ఒక యాప్ డౌన్లోడ్ చేశాను. ఆ యాప్ పేరు ఆస్ట్రోటాక్. ఆ ఆస్ట్రోటాక్లో పల్లవి గారు అనే ఆస్ట్రాలజర్తో నేను మాట్లాడాను. ఆవిడ జస్ట్ నా పుట్టిన తేదీ, నేను పుట్టిన టైంను మాత్రమే అడిగారు. అడిగిన తర్వాత నాకు సంబంధించిన చాలా విషయాలు చెప్పడం మొదలుపెట్టారు. అంటే నా లైఫ్లో ఇంతకుముందు ఏం జరిగాయి, ప్రజెంట్ ఏం జరుగుతున్నాయి, ఇలాంటివన్నీ చెప్పడం మొదలుపెట్టారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ నా పేరు కానీ నా ఫోటో కానీ ఏమీ కూడా ఇవ్వలేదు, జస్ట్ నేను పుట్టిన టైము, డేట్ ఇచ్చానంతే. బట్ చాలా డీటెయిల్స్ యాక్యురేట్గా, పర్ఫెక్ట్గా చెప్పడం జరిగింది నాకైతే మాత్రం. అది నాకు ఇంకా సర్ప్రైజింగ్గా అనిపించింది. సో ఆ తర్వాత 2024లో నాకు ఎలాగ ఉంటుంది, నా హెల్త్ ఎలా ఉంటుంది, నా ఫ్యామిలీ పొజిషన్ ఏంటి, నా పర్సనల్ డీటెయిల్స్ కూడా కొన్ని అడగడం జరిగింది. అంటే ఇంకేం కాదు, పెళ్ళి ఎప్పుడు అవుతుందని అడగడం జరిగింది. సో బేసిక్గా ఇవన్నీ కూడా అడిగాను, నాకు చెప్పడం జరిగింది ఆవిడ అన్నీ కూడా. సో మీకు కూడా మీ లైఫ్లో ఫ్యూచర్లో ఏం జరగబోతుందని తెలుసుకోవాలని క్యూరియాసిటీ ఉంటుంది కదా. సో మీకున్న బెస్ట్ ఆప్షన్ ఆస్ట్రోటాక్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో ఆస్ట్రాలజర్స్తో మాట్లాడడం. సో నేను డిస్క్రిప్షన్లో ఆస్ట్రోటాక్ యాప్ లింక్ అయితే ఇస్తాను, దాని మీద క్లిక్ చేసి ఇప్పుడే ఆస్ట్రోటాక్ యాప్ అయితే డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఉన్న ఆస్ట్రాలజర్స్తో మాట్లాడి మీ ఫ్యూచర్ ఏంటో కూడా తెలుసుకోండి. మీ లైఫ్ గురించి మీకు ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో, డౌట్స్ ఉంటాయో వాటన్నిటికీ ఆన్సర్స్ పొందండి. ఇంకా సినిమా విషయానికి వచ్చినట్టయితే, సినిమా బేసిక్గా ఆల్రెడీ 300 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేసింది. ఇండియన్ నెట్టే 195 కోట్ల రూపాయల వరకు కలెక్ట్ చేయడం జరిగింది. అండ్ ఓవర్సీస్లో కూడా ఈ సినిమాకి చాలా అద్భుతమైన రెస్పాన్స్ అయితే వచ్చింది. దగ్గరగా 60 కోట్ల రూపాయల వరకు ఓవర్సీస్లో అయితే కలెక్ట్ చేయడం జరిగింది. సో చాలా అంటే చాలా అద్భుతమైన విజయాన్ని అయితే సాధించింది. ఇంకో ట్విస్ట్ ఏంటంటే, 4వ వారంలో థియేటర్స్లో రన్ అవుతూ కూడా 4th వీక్లో తెలుగు నుంచి 8.3 crores నెట్ వచ్చింది, హిందీ నుంచి 4 crores నెట్ వచ్చింది. 4th సండే టైంలో కూడా దీనికి తెలుగులో, హిందీలో చాలా అద్భుతమైన కలెక్షన్స్ అయితే వస్తున్నాయి. సో రిలీజ్ అయిన 1 month తర్వాత కూడా ఇంత మంచి కలెక్షన్స్ రావడం అనేది చాలా అంటే చాలా మంచి విషయం. అండ్ ఇంకొక వారం వరకు ఇది థియేటర్స్లో కంటిన్యూ అవ్వచ్చు అనే పాయింట్ ఉంది. ఓటీటీలోకి రావడానికి ఇంకా టైం అయితే ఉంది కాబట్టి ఓటీటీలోకి వచ్చేంత వరకు ఈ థియేటర్లో రన్ అవ్వచ్చు. అండ్ లాంగ్ రన్లో ఇది 325 crores వరకు కలెక్ట్ చేయొచ్చు అనే కైండ్ ఆఫ్ పాయింట్ కూడా ఉంది. చాలామంది అదే విషయాన్ని ప్రెడిక్ట్ చేస్తున్నారు. బట్ ఎంతవరకు వెళ్తుందని ఎగ్జాక్ట్గా చెప్పలేము, ఎందుకంటే ఇప్పుడు వేరే సినిమాలు కూడా వస్తూ ఉన్నాయి కదా. సో థియేటర్స్ అనేవి కంప్లీట్గా హనుమాన్ నుంచి వేరే సైడ్ వెళ్తూ ఉంటాయి. సో అలాగా థియేటర్స్ మారిపోవడం, ఆ తర్వాత ఆడియన్స్ కూడా వేరే వాటిని చూడడానికి ప్రియారిటీ ఇవ్వడం, సో ఇలాంటివన్నీ ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి కొంతవరకు మారచ్చు. కానీ 325 crores వరకు ఉండొచ్చు లాంగ్ రన్లో థియేటర్కల్ కలెక్షన్స్ అనే పాయింట్ అయితే చాలామంది అనలిస్టులు అయితే చెప్పడం జరుగుతుంది. సో చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందో. అండ్ ఇంకా జై హనుమాన్ విషయానికి వచ్చినట్టయితే, బేసిక్గా ఈ సినిమా 2025లో వస్తుందని చెప్పారు, కానీ డౌటే నాకైతే మాత్రం. అంటే చెప్పలేం ఎగ్జాక్ట్గా 2025లో వచ్చేస్తుంది అని నమ్మకాలు అయితే పెట్టుకోకూడదు మనం. ఆర్ జనవరిలో వచ్చేస్తుంది, ప్రతి సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ చేస్తామని ప్రశాంత్ వర్మ గారు చెప్పారు, కానీ అది కూడా చెప్పలేము. ఎందుకంటే విఎఫ్ఎక్స్ వర్క్ మీద చాలా ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది.
ఇప్పుడు బేసిక్గా హనుమాన్ సినిమా చాలా బాగా ఆడింది కాబట్టి జై హనుమాన్ మీద ఇంకా ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కాబట్టి ఆబ్వియస్లీ దానికి తగ్గట్టుగా బెస్ట్ అవుట్పుట్ ఇవ్వాలంటే ఆబ్వియస్లీ టైం పడుతుంది కాబట్టి 2025లో వస్తుందని చెప్పలేము. అయితే ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటి అంటే బేసిక్గా ప్రశాంత్ వర్మ గారు కొన్ని ఇంటర్వ్యూస్లో మాట్లాడడం జరిగింది సినిమాల గురించి. ఒక దాంట్లోనేమో అధీరా ఫస్ట్ వస్తుంది అన్నారు, ఇంకొక దాంట్లోనేమో జై హనుమాన్ ఫస్ట్ వస్తుంది అన్నారు. అంటే అధీరా అంటే ఆల్రెడీ గ్లిమ్స్ వచ్చింది కదా, సో బేసిక్గా అది ఇంద్రుడి పవర్స్, ఎందుకంటే వజ్రాయుధం కనబడుతుంది అందులో. సో అధీరా ఏమో ఫర్దర్గా రాబోతోంది. అయితే జై హనుమాన్ ముందు వస్తే బెటర్ అని నాకు అనిపిస్తుంది, ఎందుకంటే హనుమాన్ సినిమాకి బేసిక్గా చాలా మంచి కలెక్షన్స్ వచ్చాయి. ట్విస్ట్ ఏంటంటే బేసిక్గా కాంతారాకు కానీ కేజీఎఫ్ 1కి కానీ హిందీలో ఎంత కలెక్షన్స్ అయితే వచ్చాయో దానికంటే ఎక్కువ కలెక్షన్సే వచ్చాయి. సో అందువల్ల జై హనుమాన్ సినిమాకి ఈ కేజీఎఫ్ 2 ఆ తర్వాత కాంతారా 2 కూడా ఇప్పుడు హిందీలో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బేసిక్గా మొన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసినప్పుడు హిందీ దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. సో దానికంటే ఎక్కువ రెస్పాన్స్ వచ్చే అవకాశాలు ఈ జై హనుమాన్ సినిమాకు ఉన్నాయి హిందీ సైడ్ నుంచి. సో త్వరగా ఈ సినిమాని రిలీజ్ చేసుకుంటే, అంటే జై హనుమాన్నే ఫస్ట్ రిలీజ్ చేసుకున్నట్టయితే కేజీఎఫ్ 2 అంతా అని అయితే ఎక్స్పెక్ట్ చేయలేము, ఎందుకంటే అది యాక్షన్ మూవీ కాబట్టి. బట్ అయినప్పటికీ కూడా ఈ సినిమా కూడా చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చి హిందీ సైడ్ మినిమం టు మినిమం ఒక 250 నుంచి 300 కోట్ల వరకు నెట్ కలెక్ట్ చేయొచ్చేమో అనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే ఉందన్నమాట, ఒకవేళ జై హనుమాన్ కనుక ముందు వచ్చినట్టయితే. సో జై హనుమాన్ ముందు రిలీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ప్రశాంత్ వర్మ గారి పేరు బాగా నోట్ అయిపోద్ది అందరికీ కూడా. ఇప్పుడు ప్రశాంత్ నీల్ గారి పేరు అలాగా కేజీఎఫ్ 2 తర్వాత నోటెడ్ అయిపోయింది, తర్వాత రాజమౌళి గారి పేరు బాగా నోటెడ్ కదా, అలాగే ప్రశాంత్ వర్మ గారి పేరు కూడా నోటెడ్ అయిపోద్ది అనమాట. సో అలా నోట్ అయిపోయిన తర్వాత ఆయన అధీరా రిలీజ్ చేసుకుంటే ఆయన పేరు మీదుగా మార్కెట్ అనేది బిల్డ్ అవుతుంది. సో ఆటోమేటిక్గా సినిమా రిలీజ్ చేసుకుంటే మంచి కలెక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయన్నమాట. లేదంటే డైరెక్ట్గా అధీరా రిలీజ్ చేస్తే ప్రాబ్లం ఏంటంటే దాన్ని మళ్ళీ స్పెషల్గా ప్రమోట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ హనుమంతుల వారి సినిమాకి వచ్చినంత రెస్పాన్స్ అధీరా సినిమాకు వస్తుందని గ్యారంటీ ఇవ్వలేము మనం. అంటే అందులో సగం రావచ్చేమో, బట్ ఎక్స్పెక్ట్ చేసినంత రెస్పాన్స్ అయితే రాకపోవచ్చు హిందీ సైడ్ నుంచి. ఎస్పెషల్లీ మన దగ్గర అద్భుతంగా కలెక్షన్స్ వస్తాయి, ఎందుకంటే ఆయన తీసిన సినిమా అంటే ఇంకా డెఫినెట్గా అందరూ పరిగెట్టుకొని చూస్తారు. ఆ కైండ్ ఆఫ్ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు ఆయన హనుమాన్ సినిమాతో. సో మన దగ్గర అధీరా సినిమాకి మినిమం గ్యారంటీగా ఒక 150 కోట్లు వేసుకోవచ్చు నాన్ ఫెస్టివల్ సీజన్లో వచ్చినా కూడా. సో ఫెస్టివల్ సీజన్లో వస్తే ఇంకెక్కువ వస్తాయి, అది వేరే విషయం. కాకపోతే ఆ కాంపిటీషన్లు అవన్నీ ఉంటాయి, మళ్ళీ అదో బాధలేండి. బట్ మన దగ్గర మినిమం 150 కలెక్షన్లు ఉంటాయి, బట్ హిందీ సైడ్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి కదా. సో దాన్ని కూడా యూటిలైజ్ చేసుకోవడం ఇంపార్టెంట్ కాబట్టి జై హనుమాన్ ఫస్ట్ రిలీజ్ చేసుకొని ఆ తర్వాత అధీరా రిలీజ్ చేసుకుంటే బెటర్ అని అయితే నాకు అనిపిస్తుంది. ఆయనేమో ఒక్కొక్క ఇంటర్వ్యూలో కూడా చెప్పడం జరిగింది, మరి చూద్దాం మరి ఏది ఫస్ట్ వస్తుందో. సో బేసిక్గా జై హనుమాన్ మూవీ కనుక దీని తర్వాత, అంటే హనుమాన్ ఆల్రెడీ అయిపోతుంది, సో జై హనుమాన్ నెక్స్ట్ వచ్చినట్టయితే జై హనుమాన్ మూవీకి ఓవరాల్గా నన్ను అడిగితే ఈజీగా ఒక 800 crores వరకు కలెక్షన్స్ రావచ్చు, 800 నుంచి 1000 వరకు రావచ్చేమో అనే కైండ్ ఆఫ్ పాయింట్ ఉంది. ఎందుకంటే హిందీ మార్కెట్ అంత బాగా బిల్డ్ అయిపోయింది ఆ సినిమాకి. సో ఆ ఛాన్స్ ఉంటుంది అనమాట. అలా కాకుండా ఒకవేళ అధీరా ముందు వచ్చినట్టయితే అధీరాకి అంతగా హెల్ప్ అవ్వదు, అండ్ జై హనుమాన్ కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది కదా. బేసిక్ ఇవన్నీ విఎఫ్ఎక్స్ ఓరియంటెడ్ మూవీస్ కదా. సో అందువల్ల ఏంటంటే కొంచెం ఎక్కువ డిలే అవుతుంది జై హనుమాన్ మూవీ, అప్పుడు కలెక్షన్ మీద కొంత ఎఫెక్ట్ పడవచ్చు. బట్ ఏదైనా కూడా ఒక 600 నుంచి 800 crores రావచ్చు అనే పాయింట్ అయితే ఉంది ఈ సినిమాకి. అండ్ ఇక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ ఫ్యూచర్ గురించి కనుక మాట్లాడుకున్నట్టయితే బేసిక్గా ఆయన ఆల్రెడీ ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, మొత్తంగా 12 సూపర్ హీరోలు ఉంటారు. అండ్ యూనో ఫేజెస్ లాగా ఉంటాయి, బట్ ఫేజెస్ అని కాకుండా దానికి ఏదో వేరే పేరు పెడతా అన్నారు. సో ఎవ్రీ ఫేజ్లో ఒక 6 మూవీస్ ఉంటాయని అయితే చెప్పారు కదా. అండ్ ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్గా ఉంటాయని చెప్పారు. అండ్ ఆ 12 సూపర్ హీరోస్ కూడా మన ఇండియన్ హిస్టరీ నుంచి తీసుకునేవి. అంటే హనుమంతుల వారిని ఎలాగైతే తీసుకున్నారో అలాగే ఇంద్రుడిని ఎలాగైతే తీసుకున్నారో అధీరా కోసం, మిగతా వాటిల్లో కూడా అలాగే తీసుకునే ఛాన్స్ ఉంది. అండ్ అందులో నాకు తెలిసి అశ్వత్థామ ఖచ్చితంగా ఉంటారు. అండ్ అర్జునుడు ఉన్నప్పటికీ కూడా అర్జునుడికి ఎగ్జాక్ట్గా పాయింట్అవుట్ చేయడానికి ఏమి ఉండకపోవచ్చు. సో నాకు తెలిసి పరశురాముడు ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఆ గొడ్డలి కాన్సెప్ట్ ఉంటుంది కదా. సో బేసిక్గా దాన్ని చాలా పవర్ఫుల్గా వాడచ్చు అనమాట. సో పరశురాముడు, అశ్వత్థామ, ఇంక ఇలాగా భారతదేశానికి చెందిన హిస్టరీలో ఉన్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గొప్ప గొప్ప వాళ్ళందరి పాత్రలు కూడా మనం ఆయన సినిమాటిక్ యూనివర్స్లో చూడొచ్చు. చాలామంది అది మైథాలజీ అంటారు, నేనైతే మైథాలజీ అనడానికి ఇష్టపడను, నేను హిస్టరీ అనడానికి ఇష్టపడతాను నేనైతే. సో బేసిక్గా ఈ 12 సూపర్ హీరోలతో కూడా మళ్ళీ మనం 12 సినిమాలే ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు, ఎందుకంటే ఇప్పుడు హనుమాన్తో జై హనుమాన్ వస్తుంది కదా. సో మేబీ కొన్నిసార్లు ఈ ఇంటర్లింక్డ్ కాన్సెప్ట్స్ అనేవి ఎక్కువ అవుతూ ఉన్న కొద్దీ ఒక్కొక్క వ్యక్తి మీదే 2 సినిమాలు రావడం, లేదంటే కొన్నిసార్లు ఒక 4-5 కలిసి ఒక సినిమాలో రావడం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మార్వెల్ మనం చూసాం ఆల్రెడీ, అవెంజర్స్ ఎండ్ గేమ్, ఏజ్ ఆఫ్ అల్ట్రాన్, ఇవన్నీ చూసాం కదా మనం. సో అలాగా ఆ హీరోస్ అందరూ కలిసి చేసే సినిమాలు కూడా రావచ్చు. సో అలా కూడా మళ్ళీ ఇది భారీ స్థాయిలో ఉండొచ్చు. ఆయన ఏదో ఒక రోజు నేను అవతార్ రేంజ్ సినిమా తీస్తా అంటున్నారు. సో ఆ కాన్ఫిడెన్స్ తెలిసిపోతుంది ఆయన అంత తీయగలిగిన ఆశ్చర్యం లేదు అని.
సో డెఫినెట్‌గా వెళుతూ ఉన్న కొద్దీ సినిమాల సంఖ్య పెరుగుతది తప్ప తగ్గదు. సో నా గెస్ అయితే ఈ మొత్తం సినిమాటిక్ యూనివర్స్ మీద అంటే ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ మీద 25 సినిమాలొచ్చినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదనేదైతే మాత్రం నా మైండ్‌లో చాలా బలంగా ఉన్న పాయింట్. అండ్ 25 సినిమాలు తీసేసరికి నాకు తెలిసి ఆయన ముసలైపోతారు కూడా ప్రశాంత్ వర్మ గారు. కానీ ఇంకా ఖచ్చితంగా ఆయన తీస్తారనే కైండ్ ఆఫ్ పాయింట్ అయితే నాకుంది. ఎందుకంటే స్టోరీస్ పెద్దవవుతూ ఉంటాయి. వ్యక్తులు పెరుగుతున్న కొద్దీ, వ్యక్తిత్వాలు పెరుగుతున్న కొద్దీ వాటి చుట్టూ ఉండే పరిస్థితులు, ఆ కథలన్నీ పెరుగుతూ, మారుతూ వస్తుంటాయి కదా! సో ఆటోమేటిక్‌గా సినిమాలు పెరుగుతాయని నాకైతే అనిపిస్తోంది. సో అలాగనమాట. సో చూద్దాం మరింక. సో ఇది గాయ్స్ సిట్యుయేషను. సో ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అయితే మాత్రం నాకు డెఫినెట్‌గా చాలా పెద్దగానే ఉంటదనిపిస్తోంది. సో మీరేమనుకుంటున్నారు? 12 సూపర్ హీరోలతో ఎన్ని సినిమాలు రావచ్చు అనుకుంటున్నారు? అండ్ 'జై హనుమాన్' మూవీ నేనైతే 600 నుంచి 800 వరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నాను. మీరు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కూడా కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో ఇది ఓవరాల్‌గా ఈ సినిమాటిక్ యూనివర్స్ యొక్క ఫ్యూచర్ మీద నా ఒపీనియన్ అయితే. సో మీరేమనుకుంటున్నారో ఓవరాల్‌గా కింద కామెంట్ చేయండి. సో దాట్స్ ఇట్ గైస్. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. వీడియో షేర్ చేయండి. ఇప్పటివరకు ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్, క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్. మీ అక్క కూడా వచ్చి నన్ను ఫాలో అవ్వచ్చు. అండ్ ఎవరైతే మీ ఫ్యూచర్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో ఆస్ట్రోటాక్ యాప్ లింక్ కింద డిస్క్రిప్షన్‌లో ఉంటుంది. దాని మీద క్లిక్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడే మీ ఫ్యూచర్‌కి సంబంధించి మీ క్వెషన్స్, డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా అక్కడ ఉన్న ఆస్ట్రాలజర్స్‌తో మాట్లాడి ఆన్సర్స్ అయితే తెలుసుకోండి. థాంక్ యూ గైస్. బాయ్ బాయ్. నో మీట్ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.